వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు చాలా హాట్ టాపిక్. మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద, ముఖ్యంగా షెడ్యూల్ కులాల సబ్ క్లాసిఫికేషన్ తీర్పు మీద ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే అది 341లో చాలా స్పష్టంగా షెడ్యూల్ కులాలు అని మాత్రమే ఉంది. అది షెడ్యూల్ తరగతి అని లేదు. బట్ జడ్జిమెంట్లో మాత్రం షెడ్యూల్ క్లాస్ అని వాడాడు మన జస్టిస్ చంద్రచూడ్ గారు. మీరు చూడండి, ఇది 341 భారత రాజ్యాంగము 341లో చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, ది ప్రెసిడెంట్ మే with the respect to the any state or territory where the state or after consultation with the governor or Raj Pramukh అనేది ఇప్పుడు తీసేశారు, ఇట్ ఇస్ డిలీటెడ్. ఇంకా రాజ్ ప్రముఖ్ లేడు కాబట్టి ది షెడ్యూల్ కాస్ట్ నోటిఫై పబ్లిక్ నోటిఫికేషన్ స్పెసిఫిక్ ద కాస్ట్ races tribes parts of the groups within the caste races tribes shall be purpose for the constitution be deemed to be scheduled caste in relation to the state, the union territory, as case may be. Parliament may by law includes and exclude from the list of the scheduled caste specify in notification issued under the class 1 any caste, race or tribe are part of a group within the caste, race, tribe, but save aforesaid notification issued under the said class shall not be varied to any subsequent notification. అంటే భారత రాష్ట్రపతి షెడ్యూల్ కులాల నోటిఫికేషన్లో ఎవరైతే తొలగించాలన్నా కొత్త వాళ్ళని యాడ్ చేయాలన్నా అది పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంటుంది. అది రాష్ట్రపతి నోటిఫై చేయాలి, లేదా గవర్నర్ రాష్ట్రాలలో నోటిఫై చేసేసి షెడ్యూల్ కులాలలో చేర్చడం కానీ తీసేయడం కానీ జరుగుతుంది. షెడ్యూల్ కులాలు బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్ కాస్ట్. సో బ్యాక్వర్డ్ క్లాస్కు వేరు, షెడ్యూల్ క్యాస్ట్ వేరు. బట్ ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే ఆ పదం ఏదైతే ఉందో, క్లాస్ అంటే తరగతి, ఒక గ్రూప్, ఒక తరగతి. క్యాస్ట్ అంటే కులాలు. ఈ కులాలు మనము ఇప్పటిదాకా హోమోజీనియస్, హెటెరోజీనియస్ అనే పదాలని ఎట్లయితే వాడుతున్నారో, ఎట్లయితే సుప్రీంకోర్టులో చంద్రచూడ్ గారు వాడారో, కులాల పరంగా దే ఆర్ నాట్ హోమోజీనియస్, కానీ అన్టచబిలిటీ ప్రకారంగా దే ఆర్ హోమోజీనియస్. అంటే అంటరాని వాళ్ళుగా వాళ్ళంతా ఒకటే అనేది షెడ్యూల్ కాస్ట్లో మనకు కనబడుతుంది. షెడ్యూల్ క్లాస్ అంటే వేరు, మళ్ళీ తరగతి వేరు. తరగతి అంటే ఆర్థిక ప్రాతిపదికన చూసేదాన్ని తరగతి అంటారు. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఆర్థిక ప్రాతిపదికన చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి అన్టచబిలిటీ లేదు, అంటరానితనం అనేది వాళ్ళకి లేదు. సో అంటరానితనం వాళ్ళకి లేని కారణంగా వాళ్ళు షెడ్యూల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనలేదు, వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. ఒక తరగతిగా చూశారు. అంటే ఆర్థిక ప్రాతిపదికన వాళ్ళకి వెనకబాటు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్, అంటే బ్యాక్వర్డ్ అండ్ మోర్ బ్యాక్వర్డ్నెస్. ఇట్లాంటి పదాలు సుప్రీంకోర్టు వాడి వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాస్లో చేర్చింది. బ్యాక్వర్డ్ క్లాస్ ఇంక్లూడ్ సమ్ టైమ్స్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అని కూడా డెఫినేషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లలో. బట్ ది క్యాస్ట్ వేరు, క్లాస్ వేరు అనే డెఫినేషన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్లాస్ అంటే కులము లేనిది, అంటే కులరహితంగా చూసేదాన్ని క్లాస్ అంటారు, కులంతో ముడిపడిన దాన్ని క్యాస్ట్ అంటారు. సో అందుకే క్యాస్ట్కు క్లాస్కు తేడా లేకుండా జడ్జిమెంట్లు ఇవ్వడాన్ని మనము ఏ రకంగా అర్థం చేసుకోవాలా అంటే, భవిష్యత్తులో మనము ఈ కులాల పరంగా రిజర్వేషన్లు ఎత్తేసే ప్రోగ్రాము ఇలా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా మనకు కనపడుతున్నట్టుగా కనపడుతుంది. నిన్న ప్రొఫెసర్ కంచాలయ్య గారు కూడా అదే మాట చెప్పారు. ఇవాళ ప్రిస్క్రైబ్డ్ చేసిన 341లో ప్రిస్క్రైబ్డ్ చేసిన షెడ్యూల్ కులాలని ఆయన తరగతులుగా ఎట్లా మాట్లాడాడు, వాళ్ళని తరగతులుగా మారితే క్యాస్ట్ అనే పదాన్ని తొలగించి క్లాస్, షెడ్యూల్ క్లాస్ అని చెప్పాలి, ఆ పదం ఉండాలి. మరి షెడ్యూల్ క్యాస్ట్ మనం షెడ్యూల్ క్లాసా? సో బ్యాక్వర్డ్ క్లాస్ అన్నది తప్ప బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని రాజ్యాంగంలో ఇక్కడ వాడలేదు. మనకు మాత్రం షెడ్యూల్ కులాలని వాడారు, షెడ్యూల్ కాస్ట్ అని వాడారు. ఇవాళ మీరు సెన్సెస్ ఆఫ్ ఇండియా, సెన్సెస్ ఆఫ్ బ్రిటిష్ 1931లో కూడా షెడ్యూల్ కాస్ట్ బేస్డ్ ఆన్ ది
అన్టచబిలిటీ అంటరానితనాన్ని ఆధారంగా చేసుకొని షెడ్యూల్ కులాల యొక్క జాబితాను రూపొందించడం జరిగింది. ఇది బ్రిటిష్ హయాంలోనే 1931 సెన్సెస్లోనే చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇన్ని రకాల అంటరానితనము బ్రాహ్మణ కులాలు ఏదైతే అంటరానితనాన్ని పాటిస్తున్నాయో, ఏ త్రివర్ణాలు అంటరానితనాన్ని పాటిస్తున్నాయో, ఇంక్లూడింగ్ శూద్రవర్ణం కూడా ఏ అంటరానితనాన్ని ఎన్ని రకాలుగా పాటిస్తున్నాయో, ఈ అంటరానితనాన్ని అనుభవించే కులాలన్నీ కూడా పాపం బాధిత కులాలే కాబట్టి భారత సమాజంలో వీళ్ళందరినీ వేరువేరుగా ఉంచడం వల్ల ఆయా రాష్ట్రాలలో వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, వాళ్ళు విభజిస్తారు, పాలిస్తారు, వాళ్ళ మధ్యలో ఘర్షణలను క్రియేట్ చేస్తారు. వాళ్ళ సమస్యల్ని ఇవాళ అడ్రస్ చేయాలంటే కేవలం పార్లమెంటుకు మాత్రమే అధికారం ఇచ్చిండ్రు, రాష్ట్రపతి మాత్రమే చేయగలడు. గవర్నర్ నోటిఫై చేసి పార్లమెంట్ ఆమోదిస్తే తప్ప షెడ్యూల్ కులాల జాబితా మారడం కానీ తొలగించడం కానీ జరగదు. వాళ్ళని ఏబిసిడిగా ఒక పాలసీగా వర్గీకరించాలంటే ముందుగా జాతీయ ఎస్సీ కమిషన్ని అనుమతి తీసుకోవాలి. ఆ జాతీయ ఎస్సీ కమిషన్ ఆమోదించిన తర్వాత, ఎస్టీ కమిషన్ ఆమోదించిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పాలసీ మ్యాటర్ రిజర్వేషన్ అని మార్చాలి. అది కూడా పార్లమెంటులో 2/3 మెజార్టీ, లోకసభలో 2/3 మెజార్టీ, రాజ్యసభలో అలాగే 50% రాష్ట్రాలు దాన్ని అనుమతిస్తే తప్ప ఆ పాలసీ మ్యాటర్ మారదు. ఏబిసిడి అనేది జరగదు. అందుకే మేము సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ విషయ కేసులో అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2004లో. సో దానికి సంబంధం లేకుండా, ఈవీ చిన్నయ్య కేసుకు సంబంధం లేకుండానే, 341తో సంబంధం లేకుండానే రాష్ట్రాలు ఆర్టికల్ 15 అండ్ 16 క్లాజెస్ ప్రకారంగా 14, 15, 16 క్లాజెస్ ప్రకారంగా సమానత్వాన్ని సూత్రం ఆధారంగా చేసుకొని బ్యాక్వర్డ్ అండ్ మోర్ బ్యాక్వర్డ్ ప్రిన్సిపల్ వీళ్ళకు కూడా వర్తించే విధంగా ఇవాళ షెడ్యూల్ కులాల్లో మోర్ బ్యాక్వర్డ్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని క్లాసిఫై చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి సారాంశం. బట్ కులాలు అనే పదాన్ని వాడకుండా తరగతి అనే పదాన్ని వాడడం చంద్రచూడ్ గారు ఏ మేరకు వారు ఇవాళ మనము ఆయన రాష్ట్రపతి ఏదైతే 341లో డిఫైన్ చేశాడు, షెడ్యూల్ కులాలను డిఫైన్ చేశాడో, ఈయన వాళ్ళని తరగతిగా ఎట్లా మార్చాడు? ఒకవేళ షెడ్యూల్ తరగతిగా ఆయన మార్చితే షెడ్యూల్ తరగతిగా, ఇది సుప్రీంకోర్టు టెక్స్ట్, ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఆన్ ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్. సో దీంట్లో చాలా స్పష్టంగా మనకు జస్టిస్ చంద్రచూడ్ గారు ఇచ్చిన జడ్జిమెంట్లో షెడ్యూల్ క్లాస్ అని వాడాడు. షెడ్యూల్ క్లాస్ అనే పదం వాడడం అంటే అర్థం ఏంటిది? ఇవాళ షెడ్యూల్ క్లాస్ అంటే కులం వీళ్ళది రద్దు అయినట్ట. మరి వీళ్ళని కులాన్ని రద్దు చేయకుండా వీళ్ళు తరగతిగా ఎట్లా అవుతారు? బీసీలో అంటరానితనం లేదు కాబట్టి, వాళ్ళు ఒక్క షెడ్యూల్లో లేరు కాబట్టి వాళ్ళని క్లాస్గా, వాళ్ళని ఆర్థిక ప్రాతిపదికన చూడడానికి ఆస్కారం ఉండే, వాళ్ళు రాష్ట్ర జాబితాలో ఉండే, రాష్ట్ర జాబితాలో ఉన్న వాళ్ళని రాష్ట్రాలు ఏబిసిడిగా కూడా వర్గీకరించుకోవచ్చు. ఈవెన్ వాళ్ళకు కూడా ఆర్థిక ప్రాతిపదికన వర్తించదని చెప్పేసి ఇందిరాశాని కేసులో 93లో జడ్జిమెంట్ వచ్చింది, 2లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ 9 మంది జడ్జిల వాళ్ళ మెజారిటీ జడ్జిలు ఇచ్చారు. ఇవాళ ఈ జడ్జిమెంట్ 7 జడ్జిమెంట్లు, అందులో 6 జడ్జిస్ దీనికి అనుకూలంగాను, ఒక జడ్జి వ్యతిరేకంగాను ఇచ్చారు. సో ఈ దాంట్లో జడ్జిమెంట్లో ఒక షెడ్యూల్ కులాలను షెడ్యూల్ తరగతిగా ఎట్లా ఒక తరగతిగా ఒక క్లాస్గా ఆయన డిఫైన్ చేయడం వల్ల ఇవాళ భవిష్యత్తులో మాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇవాళ ఈ షెడ్యూల్ కులాలను కాస్త షెడ్యూల్ తరగతి కులాలంటే వాళ్ళన్నింటినీ ఒక షెడ్యూల్లో చేర్చడం వల్ల వాళ్ళకి అన్టచబిలిటీ ఉంది, ఈ అంటరానితనం అనేది లేదు వీళ్ళకి. అందుకే ఆర్థిక ప్రాతిపదికన మేము ఇవాళ వీళ్ళని చూస్తున్నాము. ఆర్థిక ప్రాతిపదికన చూస్తున్నాం కాబట్టి మేము క్రిమీ లేయర్ అనే కాన్సెప్ట్ను వీళ్ళకు అప్లికబుల్ చేయమని చెప్పినాము. కాబట్టి ఇవాళ దీంట్లో వీళ్ళ దాంట్లో కొంతమంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎదగని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు తరగతులు అంటే ఎదిగిన తరగతి, ఎదగని తరగతిగా వీళ్ళని చూసిందా సుప్రీంకోర్టు జడ్జిమెంట్. జస్టిస్ చంద్రచూడ్ గారు వీళ్ళని తరగతిగా చూశాడా, కులాలుగా చూశాడా? ఒకవేళ తరగతిగా చూస్తే కులం రద్దయిన తర్వాత వీళ్ళని తరగతిగా చూడాలి, లేదంటే అంటరానితనం నిర్మూలన పూర్తి స్థాయిలో అయినాక చూడాలి. మరి కాలేదు కదా, అంటరానితనం కులం ఉన్నంత వరకు అంటరానితనం ఉంటుంది కదా. మరి అంటరానితనం ఉన్నాక వీళ్ళని ఒక తరగతిగా ఎట్లా చూస్తాడు చంద్రచూడ్ గారు? ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాణ సభే ఇవాళ వీళ్ళని తరగతిగా చూడొద్దని చెప్పేసింది. ఎందుకంటే వీళ్ళకి అంటరానితనం ఉంటే వాళ్ళు ఎంత పెద్ద కోటీశ్వరులు అయినా సరే వాళ్ళ అన్టచబుల్స్గా సమాజం వాళ్ళని హీనంగా చూస్తుంది, గుళ్ళోకి రానియది, వాళ్ళని బల్లోకి రానియది,
వాళ్ళని ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకొనివ్వదు. వాళ్ళని ఏ రకంగా కూడా ఈవెన్ ఆర్థికంగా ఐఏఎస్లు అయినా, ఐపీఎస్లు అయినా, కోటీశ్వర్లు అయినా, లక్షల కోట్లు అయినా, రాష్ట్రపతులు అయినా సరే అంటరాని వాడిగానే ఉంటాడు. కాబట్టి రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకున్నప్పుడు షెడ్యూల్ కులాలుగానే మాత్రమే వాళ్ళని ఒక షెడ్యూల్లో చేర్చినప్పుడు ఆ దానికి విరుద్ధంగా అంటే 341కు విరుద్ధంగా ఇవాళ ఒక సుప్రీంకోర్టు జడ్జి షెడ్యూల్ తరగతి అని చెప్పచ్చా? ఒకవేళ ఇస్తే అది పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తుందా? పార్లమెంట్ ఆమోదించాలంటే మరి 341 సవరించాలి కదా. మరి పార్లమెంటు 341 సవరించకుండా దాన్ని ఇవాళ 341 దాంట్లో సవరణ చేయకుండా షెడ్యూల్ కాస్ట్ బదులు క్లాస్ అనే పదాన్ని ఎట్లా వాడతారు? వాడితే మరి అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తున్నది కదా. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపమే దెబ్బతిన్నప్పుడు అంటే కులాల అనే దాన్ని దెబ్బతిన్నప్పుడు వాళ్ళు అంటరాని వారిగా ఒక జాబితాలో లేరు, వీళ్ళు వేరు వేరు కులాల వారిగా వేరు, తరగతుల వారిగా వీళ్ళు డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు వేరు అనే అంశాలని దృష్టిలో పెట్టుకొని మేము జడ్జిమెంట్ ఇస్తున్నామని చెప్పేసి ఆయన క్రిమిలేయర్ అనే కాన్సెప్ట్ను మన మీద రుద్దాడా. మరి ఆ రుద్దినప్పుడు అది చెల్లదని చెప్పేసి ఇంద్రశానికి 9 మంది జడ్జీలు జడ్జిమెంట్ అది అమలవుతుందా? 7 జడ్జిమెంట్లలో 6 అమలవుతుందా? సో వీటన్నిటి మౌలిక స్వరూపాన్ని ఇవాళ మార్చొద్దని చెప్పేస్తే మార్చే అధికారం పార్లమెంట్ కూడా లేదు కదా. మరి మౌలిక స్వరూపం షెడ్యూల్ క్యాస్ట్ అన్నప్పుడు క్లాస్ అని ఎట్లయితే రాజ్యాంగంలో క్యాస్ట్ అని పొందుపరిస్తే దాన్ని క్లాస్గా మార్చే అంటే మొత్తానికి మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ ఒక న్యాయమూర్తి జడ్జిమెంట్ ఇవ్వచ్చా? ఒకవేళ ఇస్తే అది జ్యుడిషియల్ రివ్యూ కింద రాదా? సో జ్యుడిషియల్ రివ్యూలో దాన్ని మనం ఛాలెంజ్ చేయలేమా? ఇవాళ చర్చనీయాంశాలు. వీటన్నిటినీ ఇవాళ జ్యుడిషియల్ రివ్యూలో రేపు తీసుకురావడానికి మన ముందున్న ఒక అంశాలు. అంటే జ్యుడిషియల్ రివ్యూలో ఇవి నిలబడకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా జడ్జిమెంట్తో సంబంధం లేకుండా 371 ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుందని నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే ఒక లా ప్రొఫెసర్గా చాలా కేసులలో ఇంటర్ప్రిటేషన్ చేసిన వాడిగా నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి అతీతం కాదు. రాజ్యాంగము ఏమి చెబుతుందో న్యాయ వ్యవస్థ దాంట్లో ఉన్నదాన్ని మాత్రమే అమలు చేయాలి. దీంట్లో ఉన్న పదాన్ని ఒక సింగిల్ పదాన్ని కూడా మార్చే అధికారము న్యాయ వ్యవస్థకు లేదు. పార్లమెంటు అందులో ముఖ్యంగా 341 సవరించాలంటే పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. ఆ అధికారాన్ని 2/3 మెజార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లోకసభలో రాజ్యసభలో స్పెషల్ మెజార్టీ ఉంటే తప్ప 341 సవరించలేము. మరి అట్లాంటి పరిస్థితులలో 400 సీట్లు వచ్చినా సరే ఎన్డీఏ గవర్నమెంట్ చేయలేదు. 142 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలలో 130 మంది ఈ సబ్ క్లాసిఫికేషన్కి వ్యతిరేకమైనప్పుడు వాళ్ళు పార్లమెంట్లో దాన్ని చట్టం చేసే పరిస్థితి లేనప్పుడు సుప్రీంకోర్టు వయా ద్వారా చెప్పినప్పుడు సుప్రీంకోర్టు అయినా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ టెక్నికల్ ల్యాబ్స్ వల్ల రేపు మళ్ళీ సుప్రీంకోర్టులో ఈ కేసును ఛాలెంజ్ చేస్తే, ఎందుకంటే వాళ్ళు జ్యుడిషియల్ రివ్యూకి ఇది మేమే అనుమతిస్తున్నాము, మీకు ఏమైనా అన్యాయం జరుగుతారండి అని చెప్పేసినప్పుడు ఇట్లాంటి టెక్నికల్ ల్యాబ్స్ ద్వారా రేపు మౌలిక స్వరూపం రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతింటుంది జడ్జిమెంట్ అని చెప్పి ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని కేసుగా స్వీకరించాలి. మరి స్వీకరించినప్పుడు దాని మౌలిక స్వరూపం దెబ్బతిన్నదా లేదా అని చర్చ జరిగి అది మొత్తం మళ్ళీ బెంచ్ మీదకి వచ్చి మళ్ళీ జడ్జిమెంట్ వచ్చాక ఎంతకాలం పట్టాలి? మళ్ళీ ఎంతకాలము మారామారిగా అండ్ మోస్ట్ భయపడే ఎస్సీ కులాలు కొట్లాడుకోవాలి? ఇప్పటికే 30 ఏళ్ళుగా 3 తరాలు చాలా నష్టపోయినాము. అన్ని రంగాల్లో నష్టం జరిగింది. తిరిగి మళ్ళీ దీని నష్టం జరగకుండా ఉండాలంటే ఒక శాస్త్రీయమైన పరిష్కారం దీనికి లభించాలి కదా. సో సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టేయకుండా ఉండాలంటే ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సంబంధం లేకుండా మనం 1973లోనే ఆమోదించి సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాము. ఏదైతే 371D ద్వారా ఇది విద్యా ఉద్యోగ రంగాల్లో అన్ని జిల్లాలను బేస్ చేసుకుని జోనల్ సిస్టంలో ఏ ఉద్యోగాలు అయితే ఇప్పటిదాకా గణనీయంగా అమలు చేస్తున్నామో దాంట్లోనే ఈ వర్గీకరణ అంశాన్ని చేర్చగలిగితే సుప్రీంకోర్టులో ఎవరు క్వశ్చన్ చేసినా కూడా అది నిలబడదు. అలాగే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం కాదు. అంతేకాకుండా జిల్లాను యూనిట్ చేసుకోవడం వల్ల ఏ కులానికి కూడా నష్టం జరగదు. అంతేకాకుండా స్పష్టమైనగా ఎవరి జనాభా ఎంతో ఈ జిల్లాలో వాళ్ళకి అంత వాటా వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇది టెక్నికల్ అంశాలను కూడా పరిశీలించాలని, తప్పకుండా వీరికి తగు న్యాయం అంటే వీళ్ళు మళ్ళీ కొట్లాడుకోకుండా
59 కులాల మధ్య అంతరాలు పెరగకుండా అంటరానితనం నిర్మూలన దిశగా చివరిగా ఫలితంగా కుల నిర్మూలన దిశగా ఇది అడుగులు వేసే దిశగా రిజర్వేషన్లు రిప్రజెంటేషన్ దిశగా ఉండాలి తప్ప, అది రిప్రజెంటేషన్ రూపంలో ఉండాలి తప్ప ఆ రిప్రజెంటేషన్ కాస్త అన్రిప్రజెంటేటివ్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అది ఏ కులం అనేది ఇవ్వాలి తప్ప ఇవాళ కులాల మధ్య కొట్లాట గుంపులాటగా మార్చకుండా ఉండే విధంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అది ఆ ముఖ్యమంత్రి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని చాలా సానుకూలంగా టెక్నికాలిటీస్ లేకుండా చట్టాన్ని రూపొందించేసి సుప్రీంకోర్టు కొట్టివేయకుండా దీనికి ఒక శాస్త్రమైన పరిష్కారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. D6 తరఫున మరియు D-JAC తరఫున. జై భీమ్, జై రాజ్యాంగం. రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకుండా తీర్పులు ఇవ్వాల్సిందిగా గౌరవ సుప్రీంకోర్టుని విజ్ఞప్తి చేస్తాను.